హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ దగ్గర పరిస్థితి ఏంటి, జయ పరిస్థితి ఏంటో పూర్తి వివరాలు కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, స్వాతి, గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అమ్మ ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రకటన ఏదో ఒకటి చేయాలని చెప్పి మరొకసారి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు చాలా మంది మహిళా కార్యకర్తలు కావచ్చు, ఆ తర్వాత అమ్మ వీరాభిమానులు కూడా కావచ్చు, ఇక్కడ కొద్దిగా గందరగోళం క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం మూలంగా గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉందన్న దానికి సంబంధించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మహిళా కార్యకర్తలు, ఆ తర్వాత పురుష కార్యకర్తలతో కూడా ఇక్కడ గొడవ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే అమ్మ ఇక్కడ వాళ్ళు పూజ చేయాలి, లేకపోతే ఏదో ఒకటి అమ్మకు సంబంధించి నినాదాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేక ప్రార్థన చేయాలని కూడా వాళ్ళు భావించడం జరుగుతుంది. ఆ ప్రత్యేక ప్రార్థనకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కొద్దిమంది అమ్మ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో, విజయ్ చూపిస్తున్నాడు విజువల్స్, అమ్మ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ ఒక మహిళను చూడొచ్చు. ఆవిడ చేసినటువంటి ప్రార్థన చూడొచ్చు. పరిస్థితి అమ్మ త్వరగా కోలుకోవాలని చెప్పి ఒక మాసివ్గా, ఒక హిస్టారిక్ గా వాళ్ళు ప్రేయర్ చేసినటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళంతా కూడా కొనసాగుతుంది ఆసుపత్రి దగ్గర. దాదాపు గత 2.5 నెలలుగా ఇలాంటి దృశ్యాలు మనం అపోలో ఆసుపత్రి దగ్గర చూస్తున్నాం. కానీ నిన్న 24 గంటల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి అమ్మకు విషమంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన అమ్మ వీర భక్తులంతా కూడా ఇది కొనసాగుతూనే ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఒక మహిళ అయితే మనం చూస్తున్నాం, అక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్నటువంటి మహిళ, ఆవిడ ఒక పూనకం వచ్చినటువంటి మహిళలాగా ఊగిపోతూ చేతులు ఇచ్చేస్తూ చేతిలో ఒక మాలను ఆవిడ చేస్తూ మాలను తిప్పుతూ ప్రార్థన చేస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కూడా ఒక అవసాన దశకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ ఆందోళన మరింత ఉధృతమవుతే ఇక్కడ చూడొచ్చు మహిళ பாக்குறதுக்காக வேணுமாப்பா, ஏழைகளை ஏழெடுத்து பார்க்க எங்களுக்கு ஒரு வரை இல்லப்பா தமிழ்நாட்டுல. మనకున్నటువంటి భక్తులంతా కూడా ఒక రకమైనటువంటి హిస్టరిక్ గా మారిపోయి అమ్మ కోసం ఇలా ప్రార్థన చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. సో అది ఇంకా కొనసాగుతుంది. అనేక మంది ప్రత్యేక ప్రార్థనల ద్వారా చేస్తున్నారు. ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి అమ్మ అభిమానులను మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ బాలు విజువల్స్ ని తీస్తున్నాడు. అక్కడ ఒక మహిళ ఒక పూనకం వచ్చినట్టుగా ఇదైపోయి ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎదుక మా ఇంగల్కి ఇప్పుడు మాదిరి పుడికం ఎదుక అమ్మ పట్టి ఎదుక అవల మాదిరి అమ్మ పట్టి ఎదుక అవల మాదిరి పుడికం ஏழைங்களுக்கு ஒரே ஒரு தெய்வம் அவங்க தான்பா. எங்க அம்மா மீண்டு வந்தா நாங்க நல்லா இருப்போம்பா, நாங்க நல்லா இருப்போம். நாங்க கேட்டதெல்லாம் எங்க அம்மா போயிருக்காங்க, தட்டி கொடுப்பாங்கப்பா எங்களுக்கு. எங்க அம்மா நடக்க வச்சு ஆட வச்சு அழுகு பார்ப்பாங்கப்பா. எங்க அம்மா நாங்க ஆடாட எங்க அம்மா ரசிப்பாங்கப்பா. எங்க அம்மா வேறு ஒரு தலைவி எங்களுக்கு அழிக கஷ்டப்பா இந்த நாட்டுலப்பா. அப்பா எல்லாருக்கும் நல்ல சாமா பிள்ளைங்களுக்கெல்லாம் லேப்டாப் கொடுத்தாங்க, மிஷினுங்க கொடுத்தாங்க. ஏழைங்க சொல்லி అழுదాங்க. పరిస్థితి చాలా ఉద్విగ్నంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మకు సంబంధించినటువంటి వీర భక్తులుగా మనం చెప్పొచ్చు. అనేక మంది ఇక్కడ ఒక మ్యాసివ్గా వెళ్ళినటువంటి పరిస్థితి. సో దానికి తగ్గట్టుగానే పరిస్థితులు అపోలో ఆసుపత్రి మేనేజ్మెంట్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సమాచారం కానీ, ఆ తర్వాత అపోలో ఆసుపత్రి మేనేజ్మెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఇంకా చివరకు ఒక కన్నీటి పర్యంతమైనటువంటి విషయాలను చూస్తున్నాం. ఎదుకునా నీ అలగరారు ఎదుకు ఇవ్వల నాள் నింద இங்க வெயிட் பண்ணிட்டு பார்க்க முடியல. எங்க அப்பா எப்போ போக போறேன், எங்க அம்மாக்கு நல்லா இருக்கா? டாக்டர் எங்க அப்பாவோட பிதான் நாங்கள் இருக்கிறோம். நல்லா பேசிடுறாங்க. காலது அது எங்க அப்பாவை கூட போறோம். எங்க அம்மா எப்போ நாங்கள் நேரடியாக பார்க்க போறோம்.
తల్లి పోయిన తర్వాత ఇక అమ్మనే జయలలితని అమ్మగా భావించామని చెప్పి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చూస్తారు. ఎక్కువగా విషన్న వదనాలతో ఉన్నటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. ఇక కన్నీళ్ళ పర్యంతమైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు. ఈ మనిషి కూడా చూడొచ్చు, దాదాపు ఎవరైతున్నారో ఇక ఏడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే దానికి తగ్గట్టుగానే అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనకు కొద్దిగా ఊతమిచ్చే విధంగానే అపోలో మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రకటనలు రావడం కూడా కొద్దిగా గందరగోళాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి సంగీత రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎండి వన్ ఆఫ్ ద ఎండి అయినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడే ట్వీట్ చేయడం జరిగింది. డిస్పైట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ అవర్ బిలోవ్డ్ సీఎం రిమైన్స్ ఇన్ ఎ గ్రేవ్ సిచ్యుయేషన్ అని చెప్పి కూడా ఒక ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి కూడా ఒక ట్వీట్ చేయడం ద్వారా కూడా పరిస్థితులు ఎలా అదుపు తప్పుతున్నాయన్న దానికి సంబంధించి కూడా కొద్దిగా మనం భావించవచ్చు. సో ఇలాంటి ట్వీట్ల ద్వారా కూడా లోపల జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి కూడా అప్డేట్లు చేస్తున్నటువంటి కొద్దిగా మా వాతావరణాన్ని అపోలో ఆసుపత్రి ముందు మనం చూస్తున్నాం. ఇక్కడ వస్తున్నటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, సంగీత రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను మరొకసారి చదివే ప్రయత్నం చేస్తాను. డిస్పైట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ అవర్ బిలోవ్డ్ సీఎం రిమైన్స్ ఇన్ గ్రేవ్ సిచ్యుయేషన్. చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనే ఇంకా సీఎం విషమంగా ఉన్నారని చెప్పి మా యొక్క ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నామని చెప్పి కూడా ఈ యొక్క ట్వీట్ సారాంశంగా మనం భావించవచ్చు. సో అపోలో డాక్టర్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి గంట అవుతుంది, దాదాపు గంట అయినటువంటి పరిస్థితుల్లో, అలాగే పరిస్థితి విషమంగా ఉంది అనేటువంటి ప్రకటించిన నేపథ్యంలో ఒక గంట గ్యాప్ మధ్యలోనే ఇలా రావడం కూడా ఇంకా మరింత ఆందోళనకు దారితీస్తుందనిగా మనం అనుకోవచ్చు. అటువైపు చూడొచ్చు, ఇంకా అమ్మ భక్తులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎవరైతే అపోలో ఆసుపత్రి నుంచి వచ్చారో వాళ్ళు కూడా ఇక్కడ ఇంకా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అపోలో ఆసుపత్రికి వచ్చి చూసి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మనం చూడొచ్చు. అనేక మంది విఐపీలు కూడా వచ్చిపోతున్నారు. ఆ విఐపీలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ సో వాళ్ళకు కూడా దారి వదలలేని పరిస్థితి అపోలో ఆసుపత్రి ముందు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు లోపల నుంచి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మాసివ్గా మారిపోతున్నారు. ఇంతసేపు మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చేసినటువంటి దానికి భిన్నంగా పురుష కార్యకర్తలు కూడా ఎవరైతే అన్నాడీఎంకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాడర్ అంతా ఇక్కడ ఒక ఇదిగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పోలీసులు ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఇంకా పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రాంతానికి పరిమితం కాకపోవచ్చు కూడా. ఇంకా ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అమ్మ అభిమానులు ఏళ్ల తరబడిగా కేవలం వ్యక్తి పూజకు సంబంధించి మాత్రమే ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి సిచ్యుయేషన్లో అమ్మకి ఏదైనా జరిగితే ఆపతరం సాధ్యం కాదన్నది ఇలాంటి ఘటనల ద్వారా మనకు స్పష్టమవుతుందని చెప్పవచ్చు. సో అన్నాడీఎంకే కార్యకర్తలంతా అపోలో ఆసుపత్రి వద్ద నిలువరించడం కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గ్రీన్ కలర్ టీషర్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి చూడొచ్చు. అలాంటి మాసివ్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, అంటే తమ అభిమానాన్ని ఎలా చాటుకుంటున్నారో అన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు తమ గుండెలో దాచుకున్న అమ్మకు ఏదో ఒక దైవం కలిసి వచ్చి ఆసుపత్రుల నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న సాయంకాలం వచ్చినటువంటి ఘోరమైనటువంటి ఘటన ఖచ్చితంగా వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తుందని కూడా మనం చూడొచ్చు. అయితే ఓవరాల్గా చూస్తే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఈ యొక్క డిస్ప్రెషన్ కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే ఇది ఇంకా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒకవేళ జరిగితే ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. పోలీసు ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకున్నా కానీ అది ఇంకా మరింత ఆందోళనకు దారి తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి చర్యలు ఏవి తీయకుండా వీరిని సముదాయించే వీరిని ఒక పక్కకు తీసుకెళ్ళడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే మహిళా కార్యకర్తలు ఎవరైతే ఇంతసేపు వాళ్ళు ఏడ్చారో వాళ్ళందరూ కూడా ఒక పక్కకు తీసుకెళ్లి వారిని కొద్దిగా కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. ఇక మీడియా అధికంగా ఉండడం మూలంగా కూడా కొద్దిమంది మాసివ్గా బిహేవ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని కూడా మనకున్నటువంటి స్పష్టంగా ఈ విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో
ఇక్కడ కూడా కొద్దిగా రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా అపోలో ఆసుపత్రికి రావాల్సిందిగా ఒక ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకి ఇక్కడ సమాచారం దొరుకుతుంది. ఎందుకంటే జయలలిత సక్సెసర్గా వారసుడిగా ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంను ఎంపిక చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఎంపిక చేసే ఒక ప్రక్రియ సాగుతుంది. అందులో భాగంగానే పన్నీర్ సెల్వంని సీఎంగా ఎంపిక చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఒక డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి సంతకం పెట్టడానికి కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా పిలుస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఏం జరగబోతుందన్న దాన్ని మాత్రం మరి కొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో అపోలో ఆసుపత్రి దగ్గర పరిస్థితి చేజారిందనుకొని కూడా చెప్పవచ్చు. అయితే ఇంకా అభిమానులు గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందన్నది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అటు హాస్పిటల్ ప్రెస్ మీట్లతో ప్రెస్ రిలీజులతో పాటు ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వారు కూడా ఇస్తున్నటువంటి ఆన్లైన్ ట్వీటింగ్ ద్వారా కూడా కొద్దిగా గందరగోళము, అలాగే వాళ్ళు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పకుండా ఇలా గ్యాప్ వదిలి చెప్పడం మూలంగా కూడా కొద్దిగా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉందని మనం భావించవచ్చు. సో ఇక్కడ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఓవరాల్గా ఒక మాసివ్ దీంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు వారిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఆ గొడవ మరింత ఉధృతమై ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి వాతావరణం అంతా మారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అది ఇంకా కూడా పోలీసులు మాత్రం వాళ్ళని సముదాయించే స్థితిలోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎమోషన్స్ కంట్రోల్ దాటితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు అందరికీ కూడా సెలవు మీద వచ్చేయమని చెప్పి కూడా సెలవులో ఉన్న వాళ్ళందరినీ కూడా డ్యూటీకి వచ్చేయమని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్గా అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఏదైతే మహిళలు కానీ తర్వాత పురుషులు కానీ ఉన్నటువంటి అమ్మ భక్తుల మూలంగా కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి మాట వాస్తవం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సాయంకాలం మాత్రం కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అటు రాజకీయ పరంగా కొన్ని సమీకరణాలు కూడా మారబోతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకేకి సంబంధించి గత 2015లో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో 134 సీట్లని అన్నాడీఎంకే పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఈ మధ్య గత నవంబర్ 19వ తారీఖున జరిగినటువంటి బై ఎలక్షన్స్లో మాత్రం ఉన్నటువంటి 3 సీట్లను కూడా అన్నాడీఎంకే పార్టీ గెలుచుకోవడంతో దాదాపు 137 సీట్లకు సంబంధించి అన్నాడీఎంకే పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పాత ఎమ్మెల్యేలందరినీ కూడా అపోలో ఆసుపత్రికి రావాల్సిందిగా ఆదేశాలు వెళ్ళినట్టు మనకున్నటువంటి సమాచారం. ఈ ఆదేశాల ద్వారా ఒక డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వంని ఎంపిక చేసి సీఎంగా కొనసాగించడానికి కూడా కొద్దిగా ప్రక్రియ జరుగుతుందన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు లోపల నుంచి కూడా కొద్దిగా సమాచారం వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం లేదన్న దానిపైన కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. నిన్న మాసివ్గా ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, గుండెపోటు వచ్చిన తర్వాత జయలలిత క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శశికళ, ఆవిడ కూడా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేవలేని స్థితిలో ఉన్నారని కూడా సమాచారం. అయితే ఇది ఎంతవరకు అన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఒకవైపు బయట మనం చూస్తున్నటువంటి ఉద్రేకభరితమైనటువంటి వాతావరణము, ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ తప్పిపోయి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా తమ తమ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి సందర్భం. లోపల మాత్రం ఏం జరుగుతుందో దాన్ని తెలియకుండా కూడా డాక్టర్లు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి మినిట్ టు మినిట్ తెలియకపోయినా కానీ గంటకోసారి వస్తున్నటువంటి అప్డేట్స్ ద్వారా కూడా అపోలో ఆసుపత్రిలో వాతావరణం, బయట వాతావరణం ఉద్విగ్నంగా ఉంది. అయితే దినకర్, మనకు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత ఆసుపత్రి చుట్టూ ఉన్న భయంకరమైన వాతావరణం మనం చూస్తున్నాం. అంటే హెల్త్ బులెటిన్ తర్వాత మనకు ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం మొత్తం అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఆసుపత్రి చేరువలోకి చేరుకోవాలని చెప్పి అక్కడ ఆర్డర్స్ పాస్ అయినట్టు తెలుస్తోంది. అంటే దీని మొత్తం సారాంశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రకటనకు ముందే ఇదంతా కంట్రోల్గానే ఉండే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా క్రిటికల్గా ఉందని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పుడు ఒకసారిగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గందరగోళం ఏదైతే ఉందో ఇదంతా నెలకొందని చెప్పొచ్చు. గంటల తరబడిగా వెయిట్ చేస్తున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాసివ్గా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. ఒకవేళ లోపల ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు కూడా ఒక ఎమోషనల్గా రెచ్చిపోయి అమ్మ వాల్తగాలంటే అంటే అమ్మ మేల్కో, అమ్మ కోలుకో అన్నట్టుగా కూడా ఇది ఒక నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. సో దశల వారీగా ఇక్కడ దశల వారీగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలా తమ యొక్క ఉద్వేగాన్ని చెప్పుకుంటున్నారు. సో విజువల్స్ ట్రాక్ చేస్తున్నాం ఇక్కడ. అయితే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రమ్మని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కొద్ది గంటల్లో జరిగే అవకాశం ఉంది, లేదా 5 గంటలు లేదా 7 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు.
ఇక్కడ చూస్తున్నాం లోపల అపోలో హాస్పిటల్లోకి చొచ్చుకెళ్ళడానికి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి సంబంధించి కూడా ఇచ్చేస్తూ అక్కడ అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి మెయిన్ గేట్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా వీఐపీలు వస్తే వాళ్ళందరినీ కూడా పంపడానికి అనుగుణంగా గేట్ తెరిచినటువంటి సందర్భం ఉంది. అయితే వీళ్ళంతా ఒకసారిగా ఇలా బిహేవ్ చేయడం మూలంగా వాళ్ళంతా ఒకసారిగా ఇలా చొచ్చుకురావడం మూలంగా ఆ గేట్లు క్లోజ్ చేసి పోలీసులంతా వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే అపోలో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కార్యకర్తలు కూడా ఇలా రావడంతో ఇక్కడ వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు ట్రీట్మెంట్ ఏం జరుగుతుందన్న దానిపైన క్లారిటీ లేదు, మరొక వైపు బయట లోపల జరుగుతున్న దానికి సంబంధించి బయటకు సమాచారం అందకపోవడం పట్ల కూడా ఒక క్లారిటీ లేకపోవడంతో ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చేజారిందని కూడా చెప్పవచ్చు. సో ఇంకా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలంతా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది వాళ్ళు ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఏదైనా ఒక డాక్టర్ల దగ్గర నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తే కానీ దీనికి సంబంధించి కూడా దీని యొక్క కంట్రోల్ రాదని కూడా మనకు భావించవచ్చు. ఇక అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా సిటీకి చేరుకున్న మాట వాస్తవమే. వీళ్ళందరినీ కూడా అపోలో ఆసుపత్రికి రమ్మన్నారన్న ప్రచారం జరుగుతుంది. అది కూడా కొద్దిగా వాస్తవమే అని కూడా ఉంది. అయితే ఇప్పటికే ఇన్ఛార్జ్ సీఎంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంను పూర్తి స్థాయి సీఎంగా ప్రకటించడానికి, జయలలిత వారసుడిగా ఎన్నుకోవడానికి వీళ్ళందరూ సంతకాలు చేస్తారా లేకపోతే ఇంకా ఎవరైనా కూడా వ్యతిరేకిస్తారా అన్న దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని అయితే మాత్రం చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ ఉద్విగ్నంగా ఉన్నటువంటి అపోలో ఆసుపత్రి అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య కొద్దిమంది సాధారణ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భయపడుతూ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఇది ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉంది. సో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే ఇంకా ఇబ్బంది ఇది అవకాశం ఉంది. సో మీడియా కూడా వాళ్ళ యొక్క ఎమోషన్స్ని సాధ్యమైనంత త్వరగా చూపించకుండా ఉండండి అని చెప్పి కూడా పోలీసులు మీడియాకు సంబంధించిన వాళ్ళని కూడా పక్కకి వెళ్ళమని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ అటు తీసుకెళ్లి వాళ్ళందరినీ ఒక దగ్గర వదిలేసే అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అపోలో ఆసుపత్రి దగ్గర మనం పరిస్థితిని చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే ఇక్కడ మాత్రం పరిస్థితి చేజారింది. ఇంకా కొద్దిమంది ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేస్తే, రాత్రిపూట ఏదైనా జరిగినా కానీ ఒక ప్రకటన చేస్తే ఇక్కడ కొన్ని ఆస్తులకు సంబంధించి కూడా దెబ్బతినే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంత స్థాయి వరకు రాకుండా డాక్టర్లు ఏదైనా ఒక ప్రకటన చేస్తారని మాత్రం సర్వత్రా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వాతి. రైట్ దేనిక தமிழக முதல்வர் டாக்டர் புரட்சி தலைவி அம்மா அவர்கள் நேற்று இரவு அப்போலோ மருத்துவமனை வெளியிட்ட செய்தியில் தொடர்ந்து சிகிச்சை அளிக்கப்படுகிறது, மாரடைப்பு என்று சொன்னார்கள். இன்று 2 மணி அளவில் எக்மோ பயிற்சி அளிக்கப்படுகிறது, செயற்கை சுவாசம் அளிக்கப்படுகிறது என்று அறிவித்திருக்கிறார்கள். மிகவும் கிரிட்டிக்கல் சோதனையான கட்டம் என்று அறிவித்திருக்கிறார்கள். புரட்சி தலைவர் எம்ஜிஆர் அவர்கள் இதற்கு முன்பு இதே அப்போலோ மருத்துவமனையில் இதே போன்ற ஒரு சூழ்நிலை வந்தது புரட்சி தலைவர் எம்ஜிஆர் அவர்களுக்கு. அப்போது அன்று மாலை ஜப்பானிலிருந்து கானு என்ற டாக்டருடைய குழு அப்போலோ மருத்துவமனைக்கு வருவதாக இருந்தது. அன்று மாலை இதே போன்ற ஒரு கிரிட்டிக்கல் சூழ்நிலை உருவானது புரட்சி தலைவர் எம்ஜிஆருக்கு. ஆனால் அன்று அந்த இரவு மாற்றப்பட்டு கொஞ்சம் உடல்நலம் அவர் தேறி ஜப்பான் டாக்டர்கள் வந்து அதை சரி செய்த பிறகு ஒரு வார காலத்திலே புரட்சி தலைவர் எம்ஜிஆர் அமெரிக்க நாட்டிற்கு சென்று சிகிச்சைக்காக அவரால் போக முடிந்தது. அப்போ அதற்கு பின்பு வந்து 2.5 ஆண்டு காலம் ஆட்சி செய்தார்கள். அதே போன்று புரட்சி தலைவி அம்மா அவர்கள் கிரிட்டிக்கல் என்று சொல்லியிருக்கிறார்கள். விரைவிலே அவர்கள் குணமடைவார்கள் என்று சொன்னால், ஆயிரக்கணக்கான திருக்கோயில்களுக்கு கும்பாபிஷேகம் செய்தவர்கள், மன திறமை பெற்றவர்கள். ஆகவே புரட்சி தலைவி அம்மா அவர்கள் நிச்சயமாக இன்று இரவு அவர்கள் மீண்டும் நாட்டிற்கு பணியாற்ற உதயநிதி கட்சியின் சார்பில் அன்போடு நானும் ஆண்டவனை பிரார்த்திக்கிறேன்.